వెత్తలేవాడు 2 పీస్ ₹1. 2 పీస్ ₹1. చాలా మంది తెలుగు వచ్చు కదా చెన్నైలో. రోజా తెలుసు. వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. ఇవాళ మద్రాసు ముచ్చట్లు వచ్చేసి చెన్నైలో అంటే తమిళనాడులో మ్యాక్సిమం ఏమేమి కూరగాయలు దొరుకుతాయి, పండ్లు కూడా ఏమేమి ఉంటాయి, వాటి రేట్ ఏంటి అనేది చూపించబోతున్నాను. తెలుసుకొని ఏం చేస్తాం అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. లేదు మనం పుణ్యక్షేత్రాలకి గట్రా వెళ్ళినప్పుడు, టూర్లకి వెళ్ళినప్పుడు మనకి కూరగాయలు తెలుసు కాబట్టి వంటల్లో ఏమేమి వాడతారో అర్థమైపోతుంది. అలానే పండ్లు ఏమేమి కొనుక్కొని తినాలి, ఎంతవరకు కాస్ట్ ఉంటుందని ఒక ఐడియా వస్తుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా వీడియో చూసేయండి. రండి. ఫస్ట్ వచ్చేసి చెన్నుల్లిపాయ, తమిళ్లో అయితే చిన్న వెంగాయం అంటారు. అసలు విపరీతంగా వాడతారు. దీని టేస్ట్ ఎక్కువైనా పర్టికులర్గా సాంబార్లో, నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఇదే వాడతారు. దీని కాస్ట్ వచ్చేసి కేజీ 55 అంటే ₹55. ఈ పెద్దుల్లిపాయలని సాంబార్లో కూడా వేయరు, పెద్ద వెంగాయం అంటారు. కాస్ట్ వచ్చేసి ₹40 పర్ కేజీ అంటే ₹40 కేజీకి. ఇక దీన్ని ఉర్లకిழங்గు అంటారు, మన భాషలో అయితే బంగాళదుంప, కేజీ ₹50. ఈ గుమ్మడికాయని తమిళనాడులో భలే విపరీతంగా వాడతారండి. అది బూడిద గుమ్మడికాయ అయినా సరే, మంచి గుమ్మడికాయ అయినా సరే ఎక్కువగా సాంబార్లో వేస్తూ ఉంటారు. పుసినికా సాంబారు అంటారు. కాయ మొత్తం కొనుక్కోకుండా భలే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి అమ్ముతూ ఉంటారు. దీని కేజీ కాస్ట్ వచ్చేసి ₹40. తమిళనాడులో చాలా గుళ్ళలో కొబ్బరికాయలు కొట్టరు, కానీ వంటల్లో మాత్రం విపరీతంగా వాడతారు. ఈ కొబ్బరికాయని తేంగా అంటారు. దీని కాస్ట్ వచ్చేసి ₹40. ఈ కంద కాస్ట్ వచ్చేసి కేజీ ₹70. సాంబార్లో అయితే వేయరు, కానీ పొరియల్ అంటే వేపుల్లో ఎక్కువగా వాడతారు. కావాలంటే చిన్న ముక్కలుగా కోసి ఇస్తారు. ఇక దీన్ని మొరవళి అంటారు, మన భాషలో అయితే కర్రపెండలం, కేజీ ₹80. ఎక్కువగా చిప్స్ చేస్తారండి వీటితోటి. కప్పా చిప్స్ అని అమ్ముతూ ఉంటారు. మన బంగాళదుంప చిప్స్ లానే ఉంటాయి, కాకపోతే కొంచెం మందంగా ఉంటాయి. కాబట్టి తమిళనాడు వస్తే కప్పా చిప్స్ కొనుక్కొని తినండి. చామదుంప కాస్ట్ వచ్చేసి కేజీ ₹70. కొళంబు అంటే పులుసులాగా పెడతారు, పొరియల్ అంటే వేపుల్లాగా కూడా చేస్తారు. తమిళ్లో ముట్టకోసు అంటారు, మన భాషలో క్యాబేజీ, కేజీ ₹35. ఇది కందగడ్డ, అదేనండి గనుసుగడ్డ, కేజీ ₹70. వీళ్ళు ఎక్కువగా ఉడకబెట్టి కాల్చుకొని తింటాం అనేది చెయ్యరు, వంటల్లో సాంబార్లో వాడతారు. పొట్టి పొట్లకాయ, అదేనండి పిచ్చుక పొట్లకాయ, తమిళనాడులో సంవత్సరం పొడుగుతో దొరుకుతుంది. పొడుగు పొట్లకాయ అప్పుడప్పుడే దొరుకుతుంది. దీని కేజీ కాస్ట్ వచ్చేసి ₹60. ఎక్కువగా పచ్చి కొబ్బరి వేసి వండుతూ ఉంటారు. ఈ సొరకాయ కాస్ట్ వచ్చేసి కేజీ ₹65. సాంబార్లో వేస్తే దాన్ని సొరకాయ సాంబారు అంటారు. పచ్చి కొబ్బరి వేసి చేసినట్టయితే సొరకాయ కూట్టు అంటారు. బెండకాయ కేజీ ₹80. మనలాగా బెండకాయ పల్లి ఫ్రై, బెండకాయ టమాటా తక్కువగా వండుతారు. బెండకాయ పులుసు అదేనండి కొళంబు ఎక్కువగా పెడతారు. బీట్రూట్, తమిళ్లో కూడా బీట్రూటే అంటారు, కేజీ ₹60. వీళ్ళు ఎక్కువగా తురిమేసి వేపిచ్చేస్తారండి. కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది నాకు ఎక్కడ తిన్నా కానీ. బీట్రూట్ పొరియలు అదేనండి ఫ్రై నచ్చదు. చౌచౌ విపరీతంగా వాడతారు, ప్రతిరోజు కూడా చౌచౌ సాంబార్ పెడతారు, చౌచౌ కూట్టు పెడతారు. దీని కాస్ట్ వచ్చేసి కేజీ ₹50. వంకాయ కేజీ ₹55. ఈ పొడుగు వంకాయ అసలు నేను చెన్నైలోనే చూశాను. తిరుచి, కోయంబత్తూరులో అయితే అసలు ఈ వంకాయలే దొరకవు. వంకాయ టమాటా కూర అయితే నేను ఎప్పుడూ తినలేదు. ఇక్కడ వంకాయ సాంబార్ అయితే దొరుకుతుంది. ఈ వంకాయలన్నీ కేజీ ₹70. గుత్తి వంకాయ కూర వీళ్ళకి తెలియదు. తెల్లటి పొడుగు వంకాయ, దాంతో మాత్రం వంకాయ గొస్తు అనే వంటకం వండుతారు. కుంభకోణం స్పెషల్ ఇది. తమిళ్లో కూడా క్యారెట్టే, కేజీ ₹80. ఈ చిక్కుడుగాయ పేరు తమిళ్లో ఎంత బాగుంటుందో, మనుషుల పేర్లు పిలిచినట్టు అవరిక అంటారు. ఒక గింజ ఉండదు, పాడు ఉండదు, తోలు మందం, అసలు సిజర్తో కట్ చేస్తారు. వీటిని నాకు భలే నవ్వు వస్తుంది. దీన్ని పొరియల్ అని చేస్తారు, లేదంటే సాంబార్లో వేస్తారు. అవరికా సాంబార్ అంటారు. కేజీ వచ్చేసి ₹70. తమిళ్లో కూడా బీన్స్ అంటారు. ఈ బీన్స్ పచ్చి కొబ్బరి వేసి పొరియల్ అంటే ఫ్రై లాగా చేస్తారు. అసలు ఈ క్యారెట్, బీన్స్, క్యాబేజీ వేసి పచ్చి కొబ్బరి వేసి ఫ్రై లాగా చేస్తారు. బాగుంటుంది ఆ కూర. ఎప్పుడన్నా హోటల్స్లో పెడితే తినండి. ముల్లంగి కేజీ ₹70. సాంబార్లో వేస్తారు, ముల్లంగి సాంబారు అంటారు. ఇంకేమేమి ఆకుకూరలు దొరుకుతాయో చూద్దామండి. అసలు ఈ తాతగారు అయితే నాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఇది వచ్చేసి వెందయ్య కీర అంటారు, అంటే మెంతాకు. ఇది వచ్చేసి పసల కీరై అంటే బచ్చల కూర. అసలు చాలా అరుదుగా దొరుకుతుంది, చెన్నైలోనే దొరుకుతుంది. మిగతా తమిళనాడులో అసలు బచ్చల కూర తినరు వీళ్ళు. ఇది వచ్చేసి గంగబేర కూర అండి, పరుపు కీరై అంటారు. ఇది కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చెన్నైలోనే దొరుకుతుంది, మిగతా ఎక్కడ తమిళనాడులో దొరకదు. పాలకీరై అంటే పాలకూర. కీరై అంటే ఆకుకూర అండి ఒక మాటలో చెప్పాలంటే. ఇది తోటకూర, దీన్ని మొలకీరై అంటారు. అరకీరై, సిరికీరై అంటే తోటకూరలో చిన్న తోటకూర, పెద్ద తోటకూర లాగా తోటకూరలో రకాలన్నమాట ఆ మూడు కూడా. నెక్స్ట్ వచ్చేసి వెంగాయతాళ్ళు అంటే ఉల్లికాడలు. నెక్స్ట్ పుదీనా, తమిళ్లో కూడా పుదీనానే. కొత్తిమీరను మాత్రం కొత్తమల్లి అంటారు. ఇక ఇవన్నీ కూడా కట్ట ₹15 నుంచి ₹10 వరకు అమ్ముతారు. ఏమంటారండి ఇది? ఉడకతాను. వాతం వాటికి వాడతారు. పిండిలో రుబ్బి వేసి దోశ తింటారు, లేకపోతే కషాయం. అంతేనా? మన సైడ్ ఏమంటారు నాకైతే తెలియదండి. వల్లారి కీరై అండి అంటే మన భాషలో సరస్వతి ఆకు అంతే కదా అంకుల్? దాన్ని ఏమంటారు? వల్లారై. మెమరీ పవర్ కోసం
మెమరీ పవర్ కోసం. దాన్ని పప్పు చేస్తారా, ఏం చేస్తారు? పప్పులో వేస్తారా? ఆహా, చూపించండి ఒకసారి ఆఖరి. ఇదిగోండి సరస్వతి ఆకు అంటాం మనం, ఇక్కడ వల్లారై అంటారు. పచ్చిమిరపకాయలు వీళ్ళ భాషలో అయితే పచ్చిమొలగ కేజీ 75 రూపాయలు. వెల్లుల్లి అంటే పూండు కేజీ 350 రూపాయలు. ఇంజి అంటే అల్లం కేజీ 150. అసలు ఈ అల్లం వెల్లుల్ని వీళ్ళ వంటల్లో చాలా తక్కువగా వాడతారు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వెయ్యరు, అసలు మసాలాలే తక్కువ అండి తమిళనాడు ఫుడ్లో. నూలుకోలు దీంతో కూడా సాంబార్ పెడతారు. అంటే ఒంట్లో నీరున్నా కానీ పోతుందంట, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయని దీన్ని ఎక్కువగా వాడతారు. కేజీ 70 రూపాయలు. ఇది బ్రోకలీ అండి 130 రూపాయలు కేజీ. క్యాబేజీలోనే అదొక రకం, సలాడ్స్లో ఎక్కువగా వాడతారు. తమిళ్లో కూడా క్యాప్సికమే కేజీ 70. పచ్చి బఠానీకాయలు కేజీ 60. నిమ్మకాయలు కేజీ 80. ఇక ఉసిరికాయలు అయితే తమిళనాడులో 365 రోజులు దొరుకుతాయండి. నెల్లిక అంటారు. తేనెలో వేసి మరీ ఉసిరికాయలను ఊరబెట్టి అమ్ముతూ ఉంటారు. ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినా, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళినా తినండి. తేనె నెల్లిక అంటే వాళ్ళే ఇస్తారు. 100 రూపాయలు కేజీ. ఈ క్యాలీఫ్లవర్ 35 రూపాయలు. ఎట్నో సాంబార్లో అయితే వేయరు దీన్ని. ఈ ప్లాస్టిక్ బాక్స్ వచ్చేసి అంజీరు, అంటే 7-8 అంజీరు పళ్ళు ఉన్నాయి అంతే, 40 రూపాయలు ఆ బాక్సు. స్ట్రాబెర్రీ వచ్చేసి 80 రూపాయలు. ఇక అరటికాయలు వాడతారండి తమిళనాడులో, అసలు విపరీతంగా వాడతారు. మనం బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకుంటామో వీళ్ళు అరటికాయ ఫ్రై అలా చేసుకుంటారు. ఒక అరటికాయ వచ్చేసి 12 రూపాయలు. ఈ అరటికాయ వేపుణ్ణి వాళక్క ఫ్రై అంటారు. చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మాత్రం హ్యాపీగా తినేయండి. ఇంకిది అరటి పువ్వు, తమిళ్లో అయితే వాళప్పు. ఇంత పెద్ద అరటి పువ్వు కూడా 10 రూపాయలే. వంటల్లో బాగా వాడతారు. పచ్చి కొబ్బరి వేసి వండుతారు. నాకు అదైతే అంత బాగా నచ్చదు, కానీ వడలైతే బాగుంటాయి. వాళప్పు వడ రెస్టారెంట్లో కూడా పెడతారు, తినేసేయండి. మసాలా వడ అయితే కీమా వడలాగా ఉంటుంది. కావాలంటే అడగండి, వీడియో పెడతాను. నేర్చుకున్నాను నేను అక్కడ. పొట్టగొడుగులు అదేనండి కాళాన్. ఈ బాక్స్ వచ్చేసి 45 రూపాయలు. ఇది వాళ్తండ్ అంటారు వాళ్ళు, మన భాషలో అయితే అరటి దూట 10 రూపాయలు మాత్రమే. అసలు బాగా వాడతారు వంటల్లో, సాంబార్లో మాత్రం వెయ్యరు. ములక్కాయలు కేజీ 170 రూపాయలు. సాంబార్లో వేస్తే దాన్ని మురంగకాయ సాంబారు అంటారు. బీరకాయ కేజీ 80 రూపాయలు. బేబీ కార్న్ ఈ డబ్బా వచ్చేసి 30 రూపాయలు. కొంచెం నూనె వేసేసి బేబీ కార్న్ వేసేసి ఉప్పు పెప్పర్ వేసేసి సాంబార్ పక్కన సైడ్ డిష్ కింద నంచుకొని తింటారు. ఈ పొటాటో స్మాల్ పొటాటో 30 రూపాయలు. ఈ మిర్చి బజ్జీ వచ్చేసి కేజీ 70 రూపాయలు. ఈ మిరపకాయ బజ్జీ అస్సలు కారం అంటే కారం ఉండదు. తమిళనాడు ఫేమస్ ఏంటంటే అరటికాయ బజ్జీ మాత్రమే. ఇవి వచ్చేసి వాక్కాయలు, తమిళ్లో అయితే సుండక అంటారు. సుండక కొళంబు చాలా ఫేమస్. అసలు ఇది హెల్త్కి మంచిదని తింటారు, కానీ చిరిచేది ఉంటాయి. వీటిని మచ్చకాయలు అంటారు. కేజీ 80 రూపాయలు. ఫస్ట్లో నేను వీటిని చిక్కుడుకాయలనుకొని తినేసాను, తర్వాత తెలిసింది గింజలు తీసి పులుసు పెట్టుకుంటారంట, లేదంటే వేయించుకొని తింటారంట. కాకరకాయలు కేజీ 70 రూపాయలు. కొత్త వరంగా అంటారు, అంటే గోర్చిక్కుడు కేజీ 70 రూపాయలు. దొండకాయ కేజీ 65 రూపాయలు. మామిడికాయలు ఎక్కువగా చిత్తూరు మామిడి, అదేనండి కలెక్టర్ మామిడి దొరుకుతుంది, కేజీ 200. ఇది చిక్కు తీసి అవసరం లేకుండా తినే కీరా దోశ కేజీ 45. మామూలు దోసకాయలు అయితే అసలు దొరకవు. దోసకాయ పప్పు అవి చేసుకుందామన్నా ఉండవు. ఇక చెన్నైలోనే ఎక్కడన్నా దొరుకుతాయేమో. ఇక ఇది స్వీట్ కార్న్, నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. టమాటోల్ని తమిళ్లో తక్కాలి అంటారు. తక్కాలి సాదం అంటే టమాటా రైస్ చాలా బాగుంటుంది తమిళనాడులో. వస్తే మాత్రం తప్పకుండా తినండి. కేజీ 32 ఇవాళ. నార్మల్ నాటు ఆరెంజ్ కేజీ 70. సపోటా కేజీ 60. సీతాఫలం కేజీ 110 రూపాయలు. ఇక వైట్ గ్రేప్స్ వచ్చేసి కేజీ 120. బ్లాక్ గ్రేప్స్ కేజీ 80. బొప్పాయి కేజీ 50. హైబ్రిడ్ ఆరెంజ్ వచ్చేసి కేజీ 80. యాపిల్స్ వచ్చేసి 270. జామకాయ అంటే కొయ్యక అంటారు, కేజీ 70. ఈ టైపు యాపిల్స్ వచ్చేసి కేజీ 230. మొసంబి అదేనండి సంత్ర కేజీ 80. మాదల అంటే దానిమ్మ కేజీ 200. ఈ టైపు పుచ్చకాయ అలానే నల్ల పుచ్చకాయ ఏదైనా సరే కేజీ 28 రూపాయలు. తర్బూజా కేజీ 28 రూపాయలు. పైనాపిల్ ఒక పీస్ వచ్చేసి 60 రూపాయలు. అరటిపళ్ళు అయితే ఎన్ని రకాలు దొరుకుతాయో. నేంద్రన్ పళ్ళం అంటే పండిన అరటికాయ వచ్చేసి 55 రూపాయలు కేజీ. ఇదే పచ్చిది, దీంతోనే అరటికాయ చిప్స్ చేస్తారు, వేరే ఏటితో చెయ్యరు. కర్పూరవల్లి అంటారంట, 50 రూపాయలు. వేరేదో చెప్పారండి, పూంబళం అంట, కేజీ 50 రూపాయలు. ఇక తమిళనాడు స్పెషల్ అరటిపండు సెవ్వాళ కేజీ 80 నుంచి 100 రూపాయలు. నేను వచ్చిన కొత్తల్లో లోపల కూడా ఎర్రగా ఉంటుంది అనుకునేదాన్ని, ఇంత పొట్టిగా ఉన్నాయి గెల కింద ఏమో అని కొనేదాన్ని, కానీ వచ్చిన కొత్తలో తర్వాత తెలిసింది తేనె పళ్ళం అంటారు. నిజంగా తేనెలాగా ఎంత బాగుంటాయో, చిన్నగా ఉన్నాయి అరటికాయలు. ఇవి వచ్చేసి గుడ్లు, తమిళ్లో ముట్టయి అంటారు. వీటి రేట్ వచ్చేసి 6.25. ఒక గుడ్డు 6 రూపాయలు 25 పైసలు తెలుగులో. తమలపాకుల్ని తమిళ్లో వెత్తలు అంటారు. అసలు ఎంతో ఆయన్ని అడుగుదాం. 2 పీసు 1 రూపా అంటే 2 ఆకులు 1 రూపాయి అండి అంటారు. కరివే పిళ్ళై.
ఈ తాతగారు నాకు అసలు ఎంత సాయం చేశారో ప్రతి కూరగాయను తమిళ్లో చెప్పారు. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఏమవుతుంది మనం చక్కగా తమిళనాడు టూర్కి వచ్చినా పుణ్యక్షేత్రాలకు వచ్చినా కానీ అదేం కూరగాయలు మనకి తెలిసిపోతాయి, తినేయచ్చు. ఏమంటారు? ఇక ఈ తాతగారు అంటున్నారనమాట, తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు, పర్టికులర్గా చెన్నైలో, నేనైతే హైదరాబాద్లో ఉండొచ్చానని చెప్తున్నారు. అసలు తమిళనాడులో మధ్యాహ్నం భోజనంలో ఏమేమి పెడతారు ఏంటి అనేది అదిగోండి వీడియో రూపంలో పెట్టాను. పుష్పగుచ్చం ఛానల్లో ఉంది, వీలైతే తప్పకుండా చూడండి. చెన్నైలో మా ఇంటి పక్కనే ఉన్న వెజిటబుల్ మార్కెట్లో ఈ వీడియో తీసి పెట్టాను. ప్రస్తుతం రేట్లు ఇవి. అలానే చెన్నైలో మీకు ఏమైనా ప్లేసెస్ కావాలి అనిపిస్తే కమెంట్ రూపంలో చెప్పండి, వీలైతే తప్పకుండా వీడియో తీసి పెడతాను. ఫుడ్ లవర్స్ అంటే భోజన ప్రియులు ఎవరైనా వస్తే తమిళనాడు ఇదిగోండి ఈ చెన్నుల్లిపాయలు తీసుకెళ్ళండి. ఈ నియంత్రణ పళ్ళం అంటే పండ్లొద్దు కానీ పచ్చివి నియంత్రణ కాయ అని అడగండి, ఇచ్చేస్తారు. కేరళ చిప్స్ అవి చిప్స్ చేసుకోవచ్చు. ఇక ఇది సెవ్వాళ బలం కాబట్టి కాయ 10 నుంచి 15 రూపాయలు పడుతుంది. కొంచెం గట్టిగా తీసుకెళ్తే ఇంటికి వెళ్ళాక పండుతాయి. ఇవ్వండి వాటి మద్రాసు ముచ్చట్లు. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.